తెల్లని కాంతితో శ్వేతవర్ణ వస్త్రములు ధరించి ఒక చేతి యందు వీణ, ఇంకొక చేతి యందు పుస్తకము, మరొక చేతిలో జపమాల మరియు అభయహస్తము కలిగి ఉన్న ఆమె జ్ఞానానికి అధిష్టాన దేవత సరస్వతీదేవి. అందరికీ నమస్కారం. నేను మీ జయ. మీరు చూస్తున్నారు సాధార్మిక జ్ఞానం. మంచి తెలుసుకుందాం, తెలిసిన మంచిని పంచుకుందాం. అనేక విషయముల యందు జ్ఞానాన్ని పొందటం కొరకే ప్రతి మానవ జన్మ యొక్క అంతరార్థం. మరి ఈ జ్ఞానం స్థిరంగా ఉండటం కష్టం. కేవలం జ్ఞానం అనేది ప్రతి ఒక్కరిలో ప్రవహిస్తూ ఉండాలి. అలా అందరి యందు అంతరంగంగా ప్రవహించే జ్ఞానమే సరస్వతి. సర అంటే ప్రవహించున్నది అని అర్థం. కాబట్టి మన యందు జ్ఞానాన్ని నిత్యం ప్రవహింపజేసే ఈ సరస్వతి జన్మతిథి అయిన ఈ మాఘశుద్ధ పంచమి తిథినే శ్రీ పంచమిగా చెబుతుంటారు. మరి ఈ మాఘశుద్ధ పంచమికి శ్రీ పంచమి లేదా వసంత పంచమి అని ఎలా పేరు వచ్చింది అంటే, జ్ఞానానికి అధిష్టాన దేవత అయిన ఆ సరస్వతీదేవి సాత్వికత్వానికి ప్రతీక. ఆమె చేతి యందు ఉన్న వీణ మానవుని వెన్నుపాముగా, ఆ వీణ యందు కల తీగలనే వెన్నుపూసలుగా కూడా చెబుతుంటారు. ఇక ఆ త్రిమూర్తులకు సైతం తమ సృష్టి ధర్మ నిమిత్తం భావ ప్రకటనకు వాక్కు ముఖ్యం అని తలచిన బ్రహ్మ శ్రీమన్నారాయణుడిని ప్రార్థించగా, ఆ నారాయణుడు శివుడి శరీరము నుండి తెల్లని కాంతి గల శక్తిని సృష్టిస్తాడు. ఆ శక్తియే వాగ్దేవిగా, వాణిగా, సరస్వతీదేవిగా ప్రసిద్ధి చెంది మానవులకు ఆలోచనా శక్తి, జ్ఞానం, విద్య వంటివి ప్రసాదించమని వరమిస్తారు ఆ హరిహరులు. ఆ సమయంలోనే శ్రీకృష్ణ భగవానుడు సరస్వతీదేవి ఆవిర్భవించిన ఈ మాఘశుద్ధ పంచమి తిథినే సరస్వతీ జయంతిగా, శ్రీ పంచమిగా జరుపుకుంటారు అని శ్రీకృష్ణుడిచే సరస్వతీదేవి పూజను సమస్త విశ్వానికి తెలుపబడింది. అంతేకాక ఆ సరస్వతీదేవి అనుగ్రహం కోసం సరస్వతి కవచ స్తోత్రాన్ని కూడా రచించాడు ఆ శ్రీకృష్ణ భగవానుడు. ఈనాడు ఆ సరస్వతీదేవిని పూజించి సరస్వతి కవచాన్ని పఠించటం వల్ల అజ్ఞానం తొలగి సకల విద్యావంతులగుదురు అని దేవీ భాగవతం నందు 9వ స్కందములో మరియు బ్రహ్మవైవంత్వ పురాణంలోని గోలోక ఖండమునందు చెప్పబడినది. విద్య, వాక్కు, జ్ఞానం వంటి శక్తియే ఆ సరస్వతీదేవి. ధనం, గౌరవం మొదలగునవి పొందాలంటే వాటికి సంబంధించిన విద్య, ఆ విద్యను ఉపయోగించు జ్ఞానాన్ని ప్రసాదించున్నది ఆ సరస్వతీదేవియే. అటువంటి చైతన్య స్వరూపిణి అయిన ఆ సరస్వతీదేవిని విశేషంగా ఆరాధించవలసిన రోజు ఈ మాఘశుద్ధ పంచమి తిథి. అదే శ్రీ పంచమి. తెల్లని మేని ఛాయలో తెల్లని వస్త్రములతో వీణాధారిణి అయిన హంసవాహన స్వరూపిణి జ్ఞానం, ప్రతిభ, ప్రజ్ఞ, బుద్ధి, ఆలోచన, ధారణ వంటి సాత్విక సమాహారమే ఈ సరస్వతి. ఈ సరస్వతి జన్మదినమైన మాఘశుద్ధ పంచమి, శ్రీ పంచమి ఈ సంవత్సరం ఫిబ్రవరి 5వ తేదీ శనివారం, అనగా శ్రీ ప్లవనామ సంవత్సరము, ఉత్తరాయణము, మాఘశుక్ల పక్షము, పంచమి తిథి, ఉత్తరాభాద్ర నక్షత్రము, శనివారము. ఈనాడు ఆ సరస్వతీదేవిని తెల్లని పూలతో అలంకరించి పూజించాలి. ముందుగా శ్రీ మహాగణపతిని పూజించి సరస్వతీదేవి ప్రతిమ లేదా ఫోటోను అలంకరించి జ్ఞానాన్ని ఆర్జించు పుస్తకములను, పెన్నులను ఆ తల్లి యందు ఉంచి ధ్యాన, ఆవాహన మరియు అష్టోత్తర నామాలు చదువుతూ తెల్లని పువ్వులతో లేదా తెల్లని అక్షింతలు, సుగంధ ద్రవ్యాలు మొదలగున వాటితో పూజించి తెల్లని వస్త్రాన్ని కూడా సమర్పించాలి. ఆ తల్లి కృపా కటాక్షాల వల్ల అహింస, దుర్భాషలు, అజ్ఞానం వంటివి దరిచేరకుండా జ్ఞానాన్ని పొంది
ఏ ఆటంకము జరగకుండా విద్యాభివృద్ధి కలుగుతుందని పెద్దల వాక్కు. ప్రత్యేకించి పూజ అనంతరం సరస్వతి కవచాన్ని 11 సార్లు చదువుకోవటం ముఖ్యమని చెబుతుంటారు. బ్రహ్మ, యజ్ఞవల్క్యుడు, వాల్మీకి, వ్యాసుడు మరియు పోతన వంటి వారు ఈ విధంగా ఆ తల్లిని ఆరాధించి సరస్వతీదేవి అనుగ్రహం పొంది ప్రఖ్యాతి పొందారు అని పురాణ వాక్కు. మరి ఇంతటి ప్రభావవంతమైన ఆ శ్రీకృష్ణుడిచే చెప్పబడిన సరస్వతీ పూజను మనమందరం ఈ మాఘశుద్ధ పంచమి నాడు ఆచరించి ఆ సరస్వతీదేవి కృపా కటాక్షాలను పొందుదాం. స్వస్తి.